మంది యువకులు హాస్పిటల్ పాలైనారంటే ఎవరినో బాగలేకపోతే చూడడానికి పోతే ఐసీయూలో మా పక్కింట్లో ఆ అబ్బాయి ఉన్నాడు. ఏమంటే డ్రగ్స్ తీసుకొని ఇలా పడిపోయిండాడని. ఎన్ని మంది తల్లులు గోష్ట పెట్టుకున్నారో మీరు ఈరోజు ఈ స్థితికి వచ్చారు. మీరు ఈ 5 ఏళ్లలో మీరు చేసిన ఎలక్షన్లు గాని, టౌన్ బ్యాంక్ ఎలక్షన్లు గాని, కార్పొరేషన్ ఎలక్షన్లు గాని, మీరు చేసిన భూ కబ్జాలు గాని అన్నీ పాపాలే. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తమే ఇప్పుడు మీరు అనుభవించేది. ఇంకా ఎందుకు పాపాలు చేసి తల్లి గోష్ట పెట్టుకోకూడదు. ఆడవాళ్ళ గోష్ట పెట్టుకున్న ఏ పార్టీ గాని, ఏ చరిత్ర గాని నిలవలేదన్నమాట. అట్లా మీరు ఒక బిడ్డ నాశనం అయిపోతే బాధపడేది ఆ తల్లి, ఆ పెళ్ళము, ఆ కూతురు. ఇట్లా ఆడవాళ్ళ గోష్ట పెట్టుకొని మీరు ఇంకా ఏం బాగుకోవాలనుకుంటున్నారో ఈ గంజాయి బ్యాచ్ని పెంచి పోషించి మీరు మీ పేర్లు మార్చుకోండి. గంజాయి రెడ్డి అని పెట్టుకునేసేయండి. వైఎస్ఆర్సీపీ నాయకులంతా గంజాయి రెడ్లు అని పెట్టుకోండి. అప్పుడైతే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుందన్నమాట. ఓ గంజాయిలు అమ్మే వాళ్ళు రెడ్లు వీళ్ళు అని అనేసి. ఇంత నీచ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకైనా మానుకొని తిరుపతి ప్రజలు ప్రపంచమంతా తిరుపతి వైపు తిరుమల వైపు చూస్తా అంటే ఇక్కడ మీరు ఇంత పాపాలు చేస్తున్నారే, పైన ఆయన చూస్తూ ఊరుకుంటాడా మిమ్మల్ని? ఏ రోజు శిక్షిస్తాడు? 100 తప్పులే 99 అయిపోయినాయి, 100వ తప్పు చేసేశారు. భగవంతుడు అనేవాడు శిక్షిస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రం. అటువంటి తిరుపతిలో గంజాయి దొరకడం, 8 కేజీలు గంజాయి ఒక్కసారిగా దొరకడం ఎంత దురదృష్టం అంటే, యువత ఈరోజు తిరుపతిలో వైసీపీ ప్రభుత్వంలోనే కాదు, కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈరోజు గంజాయి అమ్మడానికి బయటకు వస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే గంజాయి 6 కేజీలు దొరికిందంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చాక్లెట్లు దొరికినంత ఈజీగా ప్రతి షాపులో అమ్మారనడానికి నిదర్శనం ఇంతకంటే ఏముంది? ఈరోజు అభినయ్ రెడ్డి చెంచా తొత్తు అని చెప్పుకునే భాను అనే అబ్బాయి ఈరోజు అన్ని కేజీల గంజాయితో పట్టుబడితే ఈ అభినయ్ రెడ్డికి సిగ్గుందని అడుగుతున్నా. మళ్ళా బయటకు వచ్చి ఆ రోడ్లు ఈ రోడ్లు అని కప్పిపుచ్చుకోవడానికి, ఇలాంటి ఎదవలను సన్నాసుల్ని వెనకేసుకురావడానికి అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నాం ఈ సందర్భంగా. మీకు గన నిజంగా నిజాయితీ నిష్పక్షత ఉంటే మీరు బయటకు వచ్చి ఈ ఎదవ మాకు సంబంధం లేదు, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, ఇలాంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని అభినయ్ రెడ్డి నువ్వు బయటకు వచ్చావా? నువ్వు దాని గురించి బయటికి రాకుండా ఎవరో కామెంట్ పెడితే దాన్ని తీసుకొని సిగ్గు లేకుండా మళ్ళా దాని గురించి ర్యాలీ చేస్తారంట. వీళ్ళ బతుకులు జడ, వీళ్ళ యువతనంతా నాశనం చేసేది కాక, తిరుపతి భ్రష్టు పట్టించేది కాక, అసలు మనుషులు తిరగని ప్లేస్లో రోడ్లు వేసి మేము రోడ్లు వేసుకున్నాం. మీ స్థలాలకు మీరు వేసుకున్నారా బాబు రోడ్లు? మీరు మనుషులకి వేయలేదు. మీరు ఎవరైతే అవసరానికి ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఉపయోగపడాలి పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు ప్రజల చేత ఎక్కడంటే అక్కడ నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి పార్టీ. మీరు చేస్తున్న అన్యాయాలు ఇప్పటికి కూడా వాళ్ళకి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడడం బయటకు వచ్చి టీడీఆర్ బాండ్లు మీ బతుకులు బయట పెట్టాలంటే నిమిషం పట్టదు. మీ బతుకుల గురించి మాట్లాడాలంటే మేమంతా మాట్లాడితే మీ బతుకులంతా బయట పెట్టచ్చు. అరే మీరు నన్ను అరెస్ట్ చేయలేదే అని. దేనికైనా ఒక టైం ఉంటుంది అభినయ్ రెడ్డి, వెయిట్ చేయి. నీకు కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఇస్తే బలంగా ఉంటుంది నీకు దెబ్బ. చూస్తా ఉండు, పడిందంటే మళ్ళీ పైకి కూడా కోలుకోలేవు. నువ్వు మళ్ళీ గెలుస్తానో మళ్ళీ ఏదో నువ్వు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేవు ఈసారి. నువ్వు గుర్తుపెట్టుకో, కార్పొరేటర్గా గతంలో గెలిచావు కదా, ఈసారి కార్పొరేటర్ కాదు కదా వార్డు మెంబర్గా కూడా నువ్వు గెలవలేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్న తండ్రి కొడుకులకు మళ్ళీ చెప్తున్నా, మీలాంటి నీచ రాజకీయాలు మానుకొని మీరు బాగుంటే బాగుంటుంది. లేదంటే ఇదే మహిళలు నీ ఇంటికి వచ్చి ఈడుస్తాం బయటికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.